నీకు బాగాలేక ఆపరేషన్ చేస్తుంటివి. నువ్వు ఇప్పుడు ఇంటి పని అన్ని యాడ్ చేస్తావు నువ్వు. అయితే ఎవరినో ఒకరిని చూడండి అమ్మా, ఎవరు చేస్తారు అయితే? అవి మన ఊర్లో మీరు ఎవరు మా ఉండరు. పిల్లలు లేపాయా, యాడ్ చేస్తారు పని? అదే మేము చేయలేము, మహేంద్ర చూసేవాడు చేసేవాడు. ఇంట్లో ఎవరు లేపాయి చేసేవాళ్ళు? ఆ, అయితే ఎట్లా అందుకని చేస్తారు? ఏదైనా పని మనిషిని మాట్లాడితే బాగుంటుంది మా. ఎవరో ఒకరిని చూడండి అయితే, ఎవరు వస్తారు అయితే? సరే, మన ఊర్లోకి ఎవరు లేరు, బయట నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, అడుగుతాను. సరే అడుగు. సరే, అడిగితే వాళ్ళు ఏమంటారు దాన్ని బట్టి మనము. అంటే ఎవరో ఒకరు తీసుకోరు అయితే, ఇంకా పని అయినా ఇబ్బంది కదా. అదే సరే, నేను మాట్లాడతాను, మాట్లాడి కనుక్కొని చెప్తాను సరేలే. వస్తారా అనేది. సరే అయితే ఒకసారి నేను ఫోన్ చేసి ఏ విషయం కనుక్కొని చెప్తాను నీకు. సరేనమ్మా. ఇప్పుడు ఎట్ట చేద్దాం? అమ్మకైతే మేనేజ్ చేసాం, కానీ ఇప్పుడు మాంసం తెచ్చి ఇంట్లో ఎట్ట పెట్టగలుగుతాం? ఇదంటే రచ్చ రచ్చ చేసేస్తుంది, గందరగోళం అయిపోద్ది. ఏం చేద్దాం? సరే మనసా, ఏడున్నావురా? సరే, ఇప్పుడు ఒక మంచి ఉపాయం చెప్తా చూడు. ఇప్పుడు మా అమ్మకి బాగాలేదు కదా, ఇప్పుడు ఇంట్లో చేయడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు నేనేం చెప్పాను, ఒక పని మనిషిని పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పాను. సరే అని చెప్పింది. నువ్వు పని మనిషికి గెటప్లో కానీ వస్తే కొన్ని రోజులు మంచి పేరు తెచ్చుకో, మేనేజ్ చేసి ఇంట్లో సెటిల్ అయిపోదు. శుద్ధంగా ఏ దానికి అడ్డు అదుపు ఉండదు. నీకు ఇంట్రెస్ట్ అయితే నేను ఇంక సెట్ చేస్తాను మొత్తము. ఓకే కదా? ఖచ్చితంగా ఆలోచించుకో. నేను కావాలంటే ఇదే దారి, ఇంక వేరే దారి లేదు. సరే అయితే రేపు ఉదయాన్నే వచ్చే ఇంటికి. సరే అయితే ఉంటా. మా మా నిన్న రాత్రి మనం మాట్లాడుకున్నాం కదా పని మనిషి గురించి. పని మనిషి వచ్చింది, బయటే ఉందంట. రమ్మని చెప్పానా? సరే ఉండి ఫోన్ చేస్తాను. మానసా, ఇంట్లోకి రా. నేను చెప్పాను కదా మానస అని, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పని చేస్తుంది అమ్మాయి. బాగా బాగా పని వచ్చు, అన్నీ చేస్తుంది. అడిగిందని చెప్పు. ఎక్కడ చేసావు? నేను అన్ని దగ్గరికి పని చేశానండి. చెన్నై అన్ని దగ్గరికి పని చేశాను. అది ఎందుకు మానేసావు అక్కడ? మా ఇంట్లో పరిస్థితులు బాగాలేక మానేసి ఇక్కడికి వచ్చేసామండి. ఇంటిగా మాట్లాడుతున్నావు, నువ్వు పని చేయగలవా? చిన్న వయసు లాగా ఉంది నీకు. నా మాటలు పని చేయదు కదా, నా చేతులతో పని చేసేది. ఏం చదువుతున్నావు? ఇంటర్ వరకు చదివానండి. ఏమమ్మా, డిగ్రీ చదవచ్చు కదా. డబ్బులు లేవండి. డబ్బులు లేవా? అది ఇప్పుడు నువ్వు పని చేస్తావా? చేస్తానండి. నీట్గా ఉండాలి, అన్ని శుభ్రంగా ఉండాలా. చేస్తావా? బాగాలేదు, అసలు దగ్గర నేను నాకు అన్ని చేస్తాను. నువ్వు చేయగలవా? చేస్తానండి. తెలుసొద్దు కదా, 2 రోజులు తెలిసిపోద్దు కదా నువ్వు చేసేది చేయించా. చేస్తేనే నీకు ఉండి 2 రోజులు 3 రోజులు అవతల నిన్ను నీకు లేకుండా పంపించేసేది. శుభ్రంగా చేయాలి అన్ని పనులు. నేను అసలు దగ్గూడదు, మాత్రం దగ్గూడదు. సరేనండి. బాగా చెప్పినట్టు జాగ్రత్త చేసుకో. నీకైతే చెప్పినట్టు శుభ్రంగా చేసుకో పని. సరే, అమ్మ చెప్పింది నిన్ను కదా, నువ్వు జాగ్రత్త పని చేసుకుంటేనే. అది పెద్ద పనులు చేస్తే మాత్రం ఒప్పుకుండేది లే, చాలా నీట్గా చేయాలి. అమ్మకైతే ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి నువ్వు. ఏదైనా ఇబ్బందిగా చేస్తే మాత్రం. ఇక్కడి నుంచి నా భర్త నేను చూపిస్తాను, ఇక్కడి నుంచి చూడండి. సరేలే అమ్మ, రేపు. సరే అమ్మ, అయితే ఆ విషయాలు ఇల్లు అన్ని చూపించేసి జీతం ఎంతో మాట్లాడేసి పంపించేస్తానమ్మా. పోయి అన్ని మాట్లాడి చూపించేసి ఏ పని చేయాలని. సరే అన్ని చూపించుకుపోయి. సరే మనసా, మాట పక్క. ఏమి నీకు ఎట్ట కనిపిస్తున్నాను? నేను పని మనిషిలాగా కనిపిస్తున్నానా? లేదు మానస, నిన్ను ఏమన్నా నేను ప్రేమించినాను పోయి చేసుకుంటే ఒప్పుకుంటారు వాళ్ళు. ఏదో ఒకటి చేసి మంచి మార్కులు తెచ్చుకోవడానికి కదా, ఏదైనా అవకాశం వచ్చింది, ఎందుకు వాడుకోకూడదు? అందుకనే కదా చెప్పింది. దీని గురించి ఫీల్ అవ్వ మాకు. ఇంట్లో ఉండాలంటే తప్పదు. నువ్వు దారుణంగా పని మనిషిలాగా చేసేసావు. రేపు నన్ను ఏమనుకుంటారు? ఏదో ఒకటి అనుకునేది. మన ఇద్దరం పెళ్లి చేసుకోవాలి, అది ఇంపార్టెంట్. అవునా కాదు చెప్పు. చేసుకోవాలి. లేదంటే ఇంక నీకు నాకు సెట్ కాదు. ఇలా అయితే మా ఇంట్లో ఒప్పుకుంది, నేనైతే చేసుకోను. అది ఇంక నీ ఇష్టం, నువ్వు ఆలోచించుకో. నువ్వు ఇంట్లోకి రా పని మనిషిగా. 4-5 రోజులే కదా, అమ్మకి తగ్గిపోగానే నేను ఏదో ఒకటి మేనేజ్ చేసి ఒప్పించేస్తాను. నువ్వు మంచి మార్కులు తెచ్చుకో మా అమ్మ దగ్గర నువ్వు. సరే సరే, పని మనిషి నన్ను ఇబ్బంది పెడితే అసలు ఒప్పుకోను.
నేను ఎందుకు ఇబ్బంది పెడతాను మానసా, నేను అన్నీ చూసుకుంటా కదా, నువ్వు జస్ట్ నటించు, పర్ఫార్మెన్స్ చేయి అంతే. సరే చూద్దాం. సరే రేపు నుంచి వచ్చి, సరే లవ్ యూ బాయ్. నువ్వు వెళ్ళిపోయి నుంచి పప్పు ఒక గన్నం తప్పేసింది. ఎట్ట మేనేజ్ చేసాను, రేపు నుంచి ఎట జరగద్దు ఏందో. మా అమ్మకి మానస నచ్చేటట్టు చేస్తే బాగుంటుంది. సరేలే.